Hi friends, welcome to Tech Travel Telugu. Friends, 2024 Yamaha R15M వైట్ కలర్ వెహికల్ మీద ఒక వీడియో చేస్తానని చెప్పేసి 1 ఇయర్ బ్యాకే చెప్పాను అన్నమాట. ఇప్పటికైతే కుదిరింది. ఈ వీడియోలో ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 Yamaha R15M వైట్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ వీల్స్తో వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SOH ఇంజిన్ అయితే ఇచ్చారు. పవర్ వచ్చేప్పటికి 18.4 PS at 10,000 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 14.2 Nm at 7,500 RPMలో ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 kmకి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. అలాగే ఈ వెహికల్లో క్విక్ షిఫ్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 282mm డిస్క్ ప్రొవైడ్ చేశారు. ABS ఉంది. బ్యాక్ సైడ్ 220mm డిస్క్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. అంటే ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABSకి సపోర్ట్ చేసిద్ది. చాసిస్ విషయానికి వస్తే ప్రీమియం డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఇచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 37mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ ఇచ్చారు. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే ఇచ్చారు. దాన్ని అడ్జస్ట్ చేసుకునే అవకాశం అయితే లేదు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 170mm అనేది ఇచ్చారు. చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ వెహికల్ ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 815mm లభిస్తూ ఉంది. మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 11 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 141 kgs అనేది ఉంది. నాకైతే లైట్ వెయిట్ అనిపించింది నేను రైడ్ చేసినప్పుడు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి క్లాస్ D బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. సైడ్స్న LED DRLs కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ LED టెయిల్ లైట్ ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్తో లభిస్తూ ఉంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, క్లాక్, గేర్ ఇండికేటర్ లాంటి ఫీచర్స్ అయితే ఈ కన్సోల్లో మనం చూడొచ్చు. ఇంకా ఎక్స్ట్రాగా క్విక్ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్, బ్లూటూత్ లాంటి ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఇచ్చారు కాబట్టి సిటీలో వరకు మేనేజ్ చేయొచ్చు పిలియన్ రైడర్తో. లాంగ్ వెళ్ళడానికి అంతగా సెట్ అవ్వదు. స్కిప్ చేయకుండా ఇంకా శారీ గార్డ్ అయితే ఇస్తా ఉన్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఈ వెహికల్కి సంబంధించిన కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని కింద హజార్ లైట్ స్విచ్ ఇచ్చారు. ఇంకా కింద చూసుకున్నట్లయితే ట్రిప్ అండ్ ఇన్ఫో స్విచ్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ ఉంది. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది. అలాగే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 140+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 km ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 2,35,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 30,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే ఇచ్చేస్తా. వాళ్ళకి ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోగలరు. 2024 Yamaha R15 వర్షన్ 4 వైట్ విత్ ఆరెంజ్ కలర్ వీల్స్తో వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. వన్ ఆఫ్ ద యూనిక్ కలర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే పర్సనల్గా ఈ కలర్ అయితే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఆల్రెడీ వెహికల్ అయితే స్టార్ట్ చేసే ఉంది. ఎగ్జాస్ట్ సౌండ్ వినండి ఫస్ట్. వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సీట్ హైట్ అనమాట. నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినయి. 815mm సీట్ హైట్ అయినప్పటికీ నాకు కాళ్ళు పర్ఫెక్ట్గా అందినయి. అలాగే హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. క్లిప్ అనే హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. కొంచెం లీన్ యాంగిల్ అయితే ఉంది. కొంచెం హైట్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. బట్ మీరు లాంగ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు ఇక్కడ రిస్ట్ పెయిన్ అయితే వస్తుంది. అదొకసారి మీరు మైండ్లో పెట్టుకుని ఈ వెహికల్ పర్చేస్ చేయండి లాంగ్ వెళ్దాం అనుకుంటే. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ కూడా బాగుంది. ఫస్ట్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాము. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ జనరేట్ చేసేది కాబట్టి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేద్దాం. వామ్మో, ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పుల్ అయితే చాలా బాగుంది. నేను ఇంకా 5 గేర్సే వేశాను. ఇక్కడ బ్యాడ్ రోడ్స్ అనమాట. ఇది హైవే కూడా కాదు స్పీడ్ వెళ్ళడానికి. సో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది బ్రో. యమహా ఇంజిన్స్ అంటేనే సూపర్ ఉంటాయి. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. మీకు హార్డ్ అయితే ఎక్కడా లేదు.
క్లచ్ ప్రెస్ చేస్తుంటే మాత్రం బటరీ స్మూత్ అయితే ఉంది. ఒకసారి నేను ఏం చెప్తున్నానో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడు ఎంత స్మూత్గా ఉంది ఏంటనేది మీకే అర్థమవుతుంది. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉంది బ్రో. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా దూరం అయితే నేను ఈ వెహికల్ రైడ్ చేశాను అనమాట. సో కొంచెం సేపు ఈ వెహికల్ రైడ్ చేయాలనిపించింది. రైడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు. అందులోనూ ఈ వెహికల్లో క్విక్ షిఫ్టర్ అయితే ఇచ్చారు. షోరూమ్ వాళ్ళు నాకు స్పీడోమీటర్ అయితే డిస్కనెక్ట్ చేసి ఇచ్చారు కాబట్టి క్విక్ షిఫ్టర్ అయితే నేను యూజ్ చేయలేకపోతున్నాను. బట్ నా ఫ్రెండ్స్ అయితే ఈ వెహికల్ యూజ్ చేస్తున్న వాళ్ళు చెప్పారనమాట క్విక్ షిఫ్టర్ అయితే చాలా బాగా పనిచేస్తుందని. కాకపోతే ఓన్లీ అప్ షిఫ్ట్సే అనమాట, డౌన్ షిఫ్ట్స్ అయితే లేదు. అప్ షిఫ్ట్స్ వరకు మీరు క్లచ్ లేకుండా యాక్సిలేటర్ అనేది ఇట్లా ముందుకే అనకుండా గేర్లు అయితే వేసుకోవచ్చు అనమాట. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. నిన్న R15S అయితే రైడ్ చేశాను. సేమ్ అన్నిట్లో ఏదైతే బ్రేక్స్ ఉన్నాయో ఇన్నిట్లో కూడా అదే బ్రేక్స్ ఇచ్చారనమాట. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్లు ప్రొవైడ్ చేశారు. అలాగే డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేక్, బ్యాక్స్ అయినా 220mm డిస్క్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు కావాలంటే బ్యాక్స్ అయినా వీలైతే పైకి లెగుస్తుంది. హార్డ్ ప్రెస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్లా పైకి అయితే లెగిసిద్ది అనమాట. ఇంజన్ రిఫైన్మెంట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చాలా స్మూత్గా ఉంది, వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. సో బ్రేక్స్ మాత్రం సూపర్. ప్రీమియం డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ 140 సెక్షన్ రేడియల్ టైర్ అనమాట. మంచి టైర్స్, మంచి చాసిస్, మంచి ఇంజిన్ ఈ వెహికల్లో ఉంది కాబట్టి హైవే మీద మీరు 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు అంటే 120, 130, 140 అలా వెళ్ళేటప్పుడు మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. ఇంకా 37mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. వైట్ కలర్ వెహికల్కి గోల్డ్ కలర్ సస్పెన్షన్ చూస్తానికి నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. అలాగే ఈ వెహికల్లో 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మీరు ఎప్పుడైనా ఈ వెహికల్ రైడ్ చేసుకుంటూ లాంగ్ వెళ్ళేటప్పుడు సడన్గా ఎక్కడైనా బ్యాడ్ రోడ్స్ వచ్చినాయి అనుకోండి, కింద తగలకుండా హెల్ప్ అయింది అనమాట. ఎక్కువగా ఈ వెహికల్లో సైడ్ ప్యానల్స్ అయితే ఉంటాయి. ఈ ప్యానల్స్కి తగలకుండా కొద్దిగా హెల్ప్ అయింది ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల. 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు. సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది బ్రో, స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు. సోలోగా లాంగ్ వెళ్ళడానికి, సిటీలో తిరగడానికి ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఒక రోజులో 15 to 20 కిలోమీటర్స్, లేకపోతే మహా అయితే ఒక 50 కిలోమీటర్స్ దాకా మీరు మేనేజ్ చేయొచ్చు. కొంచెం అలవాటు అవ్వాలన్నమాట ఈ వెహికల్ మీరు రైడ్ చేయాలంటే లాంగ్ వెళ్ళడానికి. ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్తాను. ఎవరైతే ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ పెట్టించుకొని వెహికల్స్ అయితే యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇంజన్ పైన హెడ్ ఉండిద్ది కదా, హెడ్ లోపల వాల్స్ అయితే ఉంటాయి. ఆ వాల్స్ అయితే లూజ్ అయిపోతున్నాయి అంట. సో లూజ్ అయిపోయినప్పుడు మీకు ఓవర్ హీట్ అయితే అవుతుంది ఇంజను. అలాగే మైలేజ్ రాదు, మీకు ఇంజిన్ బోర్కి త్వరగా వచ్చేసిద్ది అనమాట. సో ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి మీరు ఒక్కసారి సైలెన్సర్ మార్పిస్తే. ఎవరైతే సైలెన్సర్ మార్పించి MT-15 కానీ R15 వర్షన్ 4 వర్షన్ 3 యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే మార్పించద్దు. మార్పించిన వాళ్ళు ఉంటే వెంటనే ఈ ఏదైతే స్టాక్ ఎగ్జాస్ట్ ఉందో అది పెట్టించుకోమని అయితే చెప్తాను. అది ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఇది 2,35,000 రూపీస్లో లభిస్తూ ఉంది. R15S వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అదైతే 2,04,000 రూపీస్లోనే లభిస్తూ ఉంది. దగ్గరగా మీకు 31,000 రూపీస్ డిఫరెన్సెస్ అయితే ఉంది. 31,000 రూపీస్ మీరు ఎక్స్ట్రా పే చేసి ఈ వెహికల్ కొనుక్కోవాలా, ఆ వెహికల్ కొనుక్కోవాలనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే బడ్జెట్లో మీకు ఆ వెహికల్ అయితే వచ్చేస్తుంది. వర్షన్ 3 డిజైన్లో చూస్తానికి ఆ వెహికల్ కూడా బాగుంది. సేమ్ ఇంజన్, సేమ్ టైర్స్, సేమ్ చాసిస్, సేమ్ పెర్ఫార్మెన్స్ ఉండిద్ది అనమాట. కాకపోతే డిజైన్ మారిద్ది అంతే. నేనైతే మాత్రం మీకు మనీ సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం R15S తీసుకోమని చెప్తాను. లేదు బ్రో నాకు ఈ డిజైన్ నచ్చిందంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఒకసారి తెనాలి KSR యమహా మోటార్స్ వాళ్ళని సంప్రదించండి. మన ఛానల్ నేమ్ చెప్పండి, ఏమైనా డిస్కౌంట్ ఇస్తే మాత్రం మీరు ఇంకా తక్కువలోనే ఈ వెహికల్ పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2024 యమహా R15 వర్షన్ 4 వైట్ కలర్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. R15S అయినా, R15M అయినా, R15 వర్షన్ 4 అయినా సరే మీరు ఏది పర్చేస్ చేసినా సరే మీకు ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే సేమ్ ఉండిద్దని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే మారిద్ది. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన డిజైన్ అయితే ఒకటి పర్చేస్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. స్పోర్టీ డిజైన్లో కొద్దిగా మైలేజ్ ఇచ్చే వెహికల్ R15 సిరీస్ అనమాట. తెనాలి KSR యమహా మోటార్స్లో మీరు వెహికల్ పర్చేస్ చేస్తే మన ఛానల్ నేమ్ చెప్పండి, కొంచెం డిస్కౌంట్ అయితే మీకు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రైస్ విషయానికి వస్తే 2,35,000 రూపీస్లో లభిస్తూ ఉంది. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనిపిస్తూ ఉంది. ఈ ప్రైస్కి కనీసం సిగ్నల్ లైట్స్ అనేది LED అలాగే క్విక్ షిఫ్టర్ ప్లస్ ఇస్తే బాగుండేది. నెక్స్ట్ ఇయర్లో అయినా సరే ఈ ఫీచర్స్తో అప్డేట్ చేస్తారేమో చూడాలి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.